చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడైన నా దేవా, నీకు స్తుతులు స్తోత్రం. తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ వైతిత్వం ఏకత్వమైన నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందించే కృపను అనుగ్రహించారు. మీరే వారితో మాట్లాడమని, నీ నోటి బూరగా నన్ను వాడుకొనుమని, సమస్త ఘనతామహిమ మీరే పొందుకొనుమని, నీ సిలువ చాటున నన్ను మరుగు చేసుకొని, నీ వాక్యం ద్వారా, మంచి వాక్యం ద్వారా పిల్లలు అభివృద్ధి చెందినట్లుగా మీరు జీవాహారాన్ని దయచేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్యంగా నేను 2 వాక్యాలు తీసుకుంటున్నాను. మొట్టమొదటిది ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. రెండవగా మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కొరింథీయులు 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? దేవునికి స్తోత్రం. మరి నేను ఈ యొక్క వాక్యాన్ని చెప్పాలని ఆశించినప్పుడు నాకెందుకో దేవుడు మానవుణ్ణి ఎంతగా ప్రేమించాడు, ఎంత కేర్ తీసుకొని మానవుని సృష్టించారు అని కూడా చెప్పాలనేటువంటి తలంపు నాకు వచ్చింది. దీనివల్ల నేను కొద్దిగా మన సమయం దీని మీద కేటాయించాలి అనుకుంటూ సృష్టి కార్యక్రమాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు అని అంటున్నాం. ఆదియందు, దట్ ఈస్ ద ప్రీ క్రియేషన్. ముందు ఒక సృష్టి ఉండింది. ఆ సృష్టిలో దేవుడు పరలోకమందు ఉంటున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో కెరూబులు, సెరూపులు, ఉదయ నక్షత్రములుగా పిలబడే దేవుని కుమారులు, అదేవిధంగా దేవదూతలు, అదేవిధంగా వారిని పరిపాలించేటువంటి దేవుని వార్తలను తీసుకెళ్లేటువంటి గాబ్రియేలు దేవదూత, అదేవిధంగా అక్కడ లూసిఫర్ను, అదేవిధంగా మనము మిఖాయేల్ దేవదూతను మనం చూస్తున్నాం. గాడ్ హ్యాజ్ ఎ కింగ్డమ్. ఆ సృష్టిలో ఆయన గమనించినప్పుడు భూమి ఆకాశములు ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించానని 1వ వచనంలోనే 1వ అధ్యాయంలో ఉంది. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. తన యొక్క రాజ్యాన్ని ఈ భూమి పైన కూడా ఆయన ఉంచాలని, తాను ప్రేమించినటువంటి మనుష్యులతో తాను సహవాసం కలిగి ఉండాలని ఒక ఆలోచనను ముందు నుంచి కలిగి ఉన్నటువంటి దేవుడు మానవుని సృష్టించాలి అని అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడు మనం ఎందుకు నేను ఈ సృష్టి కార్యాన్ని చెప్తున్నానంటే, దేవుడు చేసినటువంటి సృష్టి అంతట్లో కూడా మానవుని దృష్టిలో పెట్టుకొని ఆయన చేశాడు. ఎక్కువ క్లియర్గా చెప్పుకోవడానికి మనకు అంత టైం లేదు. మనం గమనించినప్పుడు మొట్టమొదట దేవుడు మొదటి రోజున వెలుగును సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే ఆ డార్క్నెస్ను తొలగించడానికి. మనం వాక్యంలో చదివినప్పుడు చీకటి అక్కడ ఉన్నట్లు గమనిస్తాం. దేవుని ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచూ ఉండింది. అప్పుడు సృష్టి కార్యము ప్రారంభించినటువంటి దేవుడు మొట్టమొదట వెలుగును కలుగజేశాడు. అది పగలు రాత్రి అని అప్పటికే పిలువబడింది, కానీ తర్వాతి వాక్యాల్లో మళ్ళీ మనం దాన్ని ఎందుకు పిలిచాడని వాక్యంలో రాయబడి ఉంది. అదేవిధంగా
ఆయన గమనించినప్పుడు హీ వాంటెడ్ టు రెడ్యూస్ ద డార్క్నెస్, హీ వాంటెడ్ టు టేక్ అవే ద డార్క్నెస్, హీ క్రియేటెడ్ దట్ లైట్. వెలుగు దేవునికి ఎంతో ఇష్టం. మనల్ని కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన వెలుగుకు కర్త, ఆయన పరిశుద్ధుడు, ఆయన చుట్టూ ఉన్నటువంటి కాంతి చాలా అత్యంత కాంతివంతమై ఉంటుంది. మరి అదే విధంగా రెండవ రోజు చూసినప్పుడు ఆయన జలములను వేరు చేశారు. అప్పుడు భూమి మీదంతా జలములు ఉన్నాయి, భూమి ఉంది, నిరాకారంగా ఉంది. కానీ దేవుడు జలములను వేరు చేసినప్పుడు ఆకాశము పైన ఉన్నటువంటి జలములు, క్రింద ఉన్నటువంటి జలములు అని మొట్టమొదట సృష్టించాడు. కాబట్టి మనం గమనించినప్పుడు ఆకాశము పైన కూడా దేవుడు జలములను కలిగి ఉన్నాడు. నోవహు కాలంలో దేవుడు ఆకాశపు తలుపులను తీసినప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ, తుఫాను, వరదలు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లను కూడా ఒక స్థలంలో ఆయన కూర్చాడు, సముద్రములని పేరు పెట్టారు. అదేవిధంగా అప్పుడు ఆయన మూడవ రోజున భూమిని ప్రత్యేకించి ఆయన తయారు చేస్తున్నాడు. కేవలం మానవుని కొరకు దాన్ని సిద్ధపరుస్తున్నట్లు మనం ఆత్మీయంగా తెలుసుకోవచ్చు. మనం గమనించినట్లయితే ఈ యొక్క సృష్టిలో దేవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి మంచిదని చూస్తూ మనకు ఏదైతే మంచిదో మానవునికి దాన్ని చేస్తూ వచ్చాడు. మరి భూమిని సృష్టించేటప్పుడు మనం అనుకోవచ్చు యూనివర్స్లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి, మనమంతా చదువుకున్న వాళ్ళం, మనకు అవన్నీ తెలుసు. బట్ గాడ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద అర్త్. ఎందుకంటే తను భవిష్యత్తులో తను ప్రేమించేటువంటి మానవుణ్ణి ఆ భూమి మీద ఉంచాలని, ఆ భూమి మీద ఉన్నటువంటి మానవునికి ఎలాంటి కొరతలు లేకుండా ఆయన సృష్టించాడు. అదేవిధంగా పచ్చని చెట్లను ఆయన సృష్టించాడు. అదేవిధంగా ఆకాశంలో జ్యోతులను సృష్టించాడు, సూర్య నక్షత్ర చంద్రులను. ఇలా చేసుకుంటూ పోతే భూమి మీద మానవునికి అవసరమైనటువంటి ఆహారం చెట్ల ద్వారా కాకుండా తిరిగి ఆయన పక్షులను, జలచరములను ఏర్పాటు చేశారు. ఇక్కడంతా మనం గమనిస్తే వాక్యంలో భూమికే ఆజ్ఞ ఇస్తూ వచ్చాడు ఆయన, భూమి మొలిపించును గాక. ఎంత గొప్ప విషయం అండి. భూమికి కూడా దేవుడు అంత తన శక్తి ద్వారా ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. జలములకు కూడా ప్రకటించినటువంటి దేవుడు. అదేవిధంగా భూమి మీద పక్షులను కూడా సృష్టించారు. ఇవన్నీ సృష్టించినప్పుడు ఆయన మంచిదిగా చూశాడు. మరి మనం గమనించినట్లయితే చిట్ట చివరిగా జంతువులను కూడా సృష్టించినాడు. జంతువులను సృష్టించినప్పుడు ఆయన నోటి వాక్కు వల్ల సృష్టించినాడు. కానీ భూమి జలములకు ఎట్లయితే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో అలా భూమి మీద జంతువులకు ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు. వాక్యాన్ని బాగా చదివితే చాలా డీప్గా దాని మీనింగ్ ఉంది. మరి జంతువుల తరువాత ఆయన మానవుణ్ణి ఇప్పుడు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. సో దట్ ఈస్ ద 6th డే గాడ్ ఈజ్ ప్లానింగ్ టు క్రియేట్ ద మ్యాన్. ఇలాంటి మానవుణ్ణి ఎంత ప్రేమించి, ఇంత జాగ్రత్తగా దేవుడు ఆయన అవసరాలన్నీ భూమి మీద ఏర్పాటు చేసి, ఏదేను తోటని ఏర్పాటు చేసి, ఇవన్నీ చేసిన తరువాత తాను ఇష్టపడి ప్రేమించి ఒక మానవుణ్ణి తయారు చేయాలనుకున్నాడు. అదే మనం. మరి చేసేటప్పుడు కూడా ఆయన మనసులో ఒక మాట ఉంది, మన పోలిక చొప్పున అంటున్నాడు దేవుడు. ఎలాగో ఏదో ఒక ఆకారం ఇచ్చి ఒక జంతువులాగా మనల్ని ఉంచలేదు. మనకు అనేకమైనటువంటి విషయాలతో ఏమంటున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ వీఆర్ హ్యావింగ్. తను ఎలాగున్నాడో అలాగే ఉంచాలని. ఎందుకంటే మనం ఆయన పిల్లలము అని పిలువబడాలి, ఆయన యొక్క ప్రేమలో మనం ఉండాలి. బట్ హీ హ్యాస్ ఏ పర్పస్ దట్ దేవుడు తన రాజ్యాన్ని మానవుడు ఏమేం చేయాలనో తన సంకల్పంలో ఉంచుకొని
ఆయన ప్రణాళిక చొప్పున మనను చేశాడు. ఇంత చక్కగా చేసినప్పుడు ఆయన ఒక దీవించాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపుడని, ఫలించడం కాకుండానే మీరు ఏలుడి అన్నాడు. సో గాడ్ హ్యాస్ గివన్ ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ టు ద మ్యాన్. మరి ఈరోజు మానవుడు ఏం చేశాడు? మానవుడు భూమిని ఏలుతున్నాడా, లేకుంటే మానవుని ఇంకెవరన్నా ఏలుతున్నాడా? మనం జాగా ధ్యానించాల్సిన అవసరం మనకెంతో ఉంది. ఎందుకు ఇలా జరిగింది అని మనం తర్వాత ఆలోచించుకోవాలి. మరి ఇంత ప్రేమించినటువంటి దేవుడు, నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవుణ్ణి కూడా తయారు చేసినప్పుడు, తన పోలికలో చేసినప్పుడు, మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 parts from the Trinity God. God is one person, but there are 3 persons in there. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కానీ మానవుని క్రియేట్ చేసేటప్పుడు మానవుడు, బట్ హీ ఈజ్ నాట్ పర్సన్స్ బట్ 3 parts. దట్ ఈస్ ద బాడీ, సోల్ అండ్ స్పిరిట్. దీని మీద నేను ఒక 4-5 మెసేజెస్ కంటిన్యూగా ఇవ్వాలనుకుంటున్నాను. ఈరోజు కొన్ని మాత్రమే ముఖ్యమైన ఇంట్రొడక్షన్స్ మనం చూద్దాం. మరి బాడీ, సోల్ అండ్ స్పిరిట్. చాలామంది క్రిస్టియన్స్లో మనం గమనించినప్పుడు ఈ సోల్, స్పిరిట్ రెండింటికి తేడా తెలియదు. ఆత్మ ఆత్మ అన్ని ఆత్మలే. కానీ చక్కగా బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ చక్కగా చదువుతుంటే మనకి ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. బిఎస్ఐ బైబిల్ అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా కొంచెం అందరికి బాగా అర్థం కావాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రింటింగ్స్, వాళ్ళ ట్రాన్స్లేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ ఈజ్ డిఫరెంట్, ద మ్యాన్ స్పిరిట్ ఈజ్ డిఫరెంట్. సో దాని గురించి మనం తర్వాత మెసేజెస్లో చూస్తాం. మనం ఇప్పుడు ఓన్లీ వీఆర్ థింకింగ్ ఆఫ్ ద బాడీ. బాడీని గురించి ఈరోజు కొంచెం తెలుసుకుందాం. ఇంత చక్కగా బాడీని దేవుడు తయారు చేశాడు. సో బాడీస్, ఈ మూడిట్లో అవుటర్ కోర్టుగా బాడీని మనం గమనిస్తూ ఉంటాం. మనం చదివినటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు ఎలా సృష్టించాడు మానవుడని అక్కడ ఉంది. మన దేహం ఎలా సృష్టించబడిందంటే, మొట్టమొదట దేవుడు నేల మంటితో, ఫ్రమ్ భూమి నుంచే మనం తయారు చేస్తున్నాడు. చూడండి, హీఈస్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్ ప్లానెట్స్ ఆర్ అదర్ యూనివర్స్ ఆర్ ఫ్రమ్ అర్త్ ఆర్ ఫ్రమ్ ఎయిర్ ఆర్ వాటర్. భూమిలో ఉన్న నేల మట్టిని తీసుకొని ఆయన మనల్ని తన ఇష్టమైన రూపంలో నిర్మించారు. దేవుడు తనకి ఇష్టమైన రూపంలోనే మనల్ని సృష్టించాడు. సో మనం వీ కెనాట్ క్వశ్చన్ గాడ్. ఇప్పుడే ఒక పాట మంచిది పాడాం, కుమ్మరి అని. ఈ పాటలో తనకిష్టమైన పాత్రగా నిన్ను తయారు చేసి ఈ లోకానికి పంపించాడు విత్ ద గ్రేట్ పర్పస్. ఎంతో ప్రేమించి పంపించినాడు. నేల మంటితో చేసిన తర్వాత దేవుడు చేసిన రెండవ పని ఏంటంటే జీవాయువును ఊదగా. ఇది చాలామంది, మనం ఇక్కడంతా బయాలజీ టీచర్స్ ఉంటే మనం ఆక్సిజన్ అంటుంటాం. అది కాదు. అది గాడ్ సెండ్ హిస్ స్పిరిచువల్ పవర్ ఇన్సైడ్ ద మ్యాన్. అంతవరకు ఒక బొమ్మే, ప్రాణం లేదు, ఏం లేదు. తరువాత దేవుడు ఏం చేశాడంటే తాను జీవాయువును ఊదగా అని ఉంది బైబిల్లో. దట్ ఈజ్ అ లైఫ్ గివింగ్ థింగ్. ప్రాణమును ఇవ్వగలిగినటువంటిది జీవంని ఇవ్వగలిగింది. అందుకే మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు చూస్తే ఈ బాడీ, శరీరము, జీవము, ఆత్మ అని ఉంటుంది. 1 తెస్సలోనికైయుల 5:23లో కూడా చూస్తే ఈ మూడింటిని మనం చాలా జాగ్రత్తగా దేవుడే మనకు కాపాడుతూ ఆయన సన్నిధిలో ఉండాలని మనకు తెలియజేస్తాం. సో దట్ ఈజ్ లైఫ్ గివింగ్ థింగ్. ఎప్పుడైతే అది వచ్చిందో వెంటనే మానవునిలో ఒక చేంజ్ వచ్చింది. ఆ యొక్క చేయబడినటువంటి ఆ బొమ్మలో, మట్టి బొమ్మలో ప్రాణం వచ్చింది. దెన్ హీ బికేమ్ ద జీవాత్మాయను. ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో, ఎప్పుడైతే తన స్పిరిట్ పంపించాడో,
Man became the living soul. So the soul is different from the spirit. సో దాన్ని మళ్ళీ మాట్లాడుకుంటాం కాబట్టి ఇప్పుడు బాడీని గురించి మనం మాట్లాడుకుంటాం. మరి అప్పుడు మానవుడు ఇంత జాగ్రత్తగా చేశాడు, ఇదంతా కూడా మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తుంటాం. ఇంతలోనే సాతాను తన పని ప్రారంభించాడు. ఇంత చక్కగా, ఇంత మంచి రూపంలో, ఇంత మహిమా స్వరూపంలో ఉన్నటువంటి మానవుణ్ణి సాతాను టార్గెట్ చేసినప్పుడు మానవుడు పడిపోయాడు. ఆ కథంతా మనకు తెలుసు. మరి అక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయంలోనే మనకేం చెప్పినాడంటే, నీవు ఆ తినకూడననేటువంటి ఆ మంచి చెడ్డలను తెలివిని వృక్ష ఫలములు తిన్న రోజున నీవు నిశ్చయముగా చనిపోవద్దు అన్నాడు ఆదాంతో. మరి ఆదాం చనిపోలేదే. మరి దేవుడు అబద్ధికుడు అంటామా? భయంతో అలా చెప్పించాడంటారా? కాదు. ఆదాము చనిపోయాడు. మనం బైబిల్లో 950 సంవత్సరాల కంటే అధికం బతికారు, ఇంకొకరు 1000 సంవత్సరాలు ఇట్లా బ్రతికినారని అనేక మందిని చూస్తున్నాం. దే ఆల్ లివ్డ్ వితౌట్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్. ఆత్మీయంగా అదే క్షణం చనిపోయాడు. ఎప్పుడు హీ డిసోబీడ్ ద గాడ్ అండ్ హిస్ కమాండ్స్, ఆదాము ఆత్మీయంగా చనిపోయాడండి. ఆత్మీయంగా చనిపోయాడు. ఆత్మ లేనటువంటి శరీరం మృతం అని బైబిల్ చెప్తా ఉంది. సో హీ లివ్డ్ యాస్ ఎ డెడ్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. దీంట్లో చాలా మంది మళ్ళీ థియాలజీలో రకరకాలుగా చెప్పారు. కొండల మీద ఉన్నటువంటి గడ్డి తిరిగి వర్షం పడినప్పుడు ఎలా మొలుచునో అలాగే ఆత్మ అనగారిన స్థితిలో ఉండిపోయింది, వెరీ ఇన్యాక్టివ్ ఇన్ ద మ్యాన్ అని. బికాస్ ఎప్పుడు పాపం చేశాడో, ఎప్పుడు ఈ దేవుని ఆత్మ కనెక్షన్ తెగిపోయిందో గాడ్తో కమ్యూనికేషన్ పోయింది, దేవునితో సంభాషించేది వాళ్ళు పోయింది. ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. పరిశుద్ధాత్మను గురించి నేను చెప్పట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్. మనం గడిచిన చాలా వారాలు అది గురించి చెప్పాను. బట్ దిస్ ఈజ్ లౌకిక ఆత్మ, జీవాత్మ అని బైబిల్లో ఉంది. ఇది మానవుని యొక్క ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మ. ఇట్ షుడ్ హ్యావ్ ద కనెక్షన్ విత్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ రిసైడ్ ఇన్ అస్ ఇఫ్ దిస్ స్పిరిట్ ఈజ్ పర్ఫెక్ట్. కాబట్టి మనం ఈ దేహాన్ని మనం గమనించినప్పుడు 2వ వాక్యంలో మనం చదువుకున్నప్పుడు, మీరు మీ దేహములు దేవునికి ఆలయములై ఉన్నాయి అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహము దేవుని యొక్క ఆలయం. ఎందుకంటే గాడ్ వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ అస్. మనతో రావాలా, మనతో ఉండాలా, మనతో సహవాసం చేయాలా, మనతో మాట్లాడాలా, ఆ ఆలయంలో మనం ఆరాధించాలా, స్తుతించాలా. ఇవన్నీ చేస్తే ఆయన యొక్క పరిశుద్ధాత్మ కూడా మనలో ఉంచి ఉండాలని దేవుడు ఏం చెప్పాడంటే, ఈ సృష్టిలో ఆయన తాను మనల్ని ఎంతో ప్రేమించినట్లుగా ఆయన తెలియజేసి అంత చక్కగా మనల్ని నిర్మించుకున్నప్పటికీ అక్కడ జరిగింది పాపముకు లోనైనటువంటి జనులు. మనం 6వ అధ్యాయానికి వచ్చే లోపల సృష్టి కార్యంలో మొట్టమొదటి ఇంకొక రాజ్యం ఉంది దేవుంది అని చెప్పాను. అక్కడ దేవుని కుమారులు, ఉదయ నక్షత్రంలో అని పిలువబడేటువంటి వారు, సైన్యం అంతా ఉంది. దేవుని కుమారులు ఉన్నారు అప్పుడు బైబిల్ ప్రకారం. ఏదైనా మనం చెప్పినప్పుడు బైబిల్లో ఉందా లేదో చూసుకోవాలి. 6th చాప్టర్లో మనం చూస్తే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చాలా అందంగా ఉన్నారని చూశారు. సాతాను ఎంతవరకు మనల్ని దిగజారుతో చూడండి. ఈ నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు
వివాహం చేసుకున్నారు, ఏదో వాళ్ళతో సంబంధం పెట్టుకున్నప్పుడు శూరులు జన్మించారు. బట్ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు జన్మించలేదు. మొత్తం దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక చాలా భంగమైపోయింది. అసలు దేవుడు సృష్టిలో ప్రతిరోజు సృష్టించి అది మంచిదైనట్లు చూశాను, అది మంచిదైనట్లు చూశాను అంటుంది, కానీ మానవుని సృష్టించిన తర్వాత ఆ వర్డ్ నాకు కనపడలే. ఇది మంచిదైనట్లు చూశానని ఎందుకబ్బా రాయలేదే మానవుని సృష్టించినాకని నేను అప్పుడప్పుడు అనుకుంటా. 6వ అధ్యాయంకి వచ్చే లోపల అక్కడ తెలిసిపోయింది. ఎందుకంటే 6వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే నరుల చెడుతనము, అబ్బా, బాల్యం నుంచే మనం మొదలైపోయింది. ఇంకా నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, దేవుడు చెప్తున్నాను, నేను చెప్పేది కాదు. యెహోవా దేవుడు గమనించాడు. ఇంకా ఏంటి, నేను ఇంత ప్రేమించి ఉన్నటువంటి నా పిల్లలు అనుకున్న వాళ్ళు ఏమైపోయింది, ఈ కనెక్షన్ ఆదాము ద్వారా ఆత్మీయంగా చనిపోయిన పిల్లలు పాపంలో మునిగిపోయినప్పుడు చూసి ఆయన ఏమంటున్నారు చూడండి, వారి భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. హృదయాలను పరిశీలించే దేవుడు ఈరోజు మనతో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని చూసినప్పుడు చెడుతనము గొప్పగా ఉందా మనలో, మన యొక్క హృదయం యొక్క తలంపులోని మాటలు, ఊహ అన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండి ఆయనను దుఃఖ పెడుతున్నాయా మనం ఆలోచించుకోవాలి. ఆయన ఆ ఆది మానవుని చూసినప్పుడు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు, బా, అన్నిటినీ సంతోషపడిన దేవుడు నరులను సృష్టించినందుకు మొట్టమొదటిసారి సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇది విన్నప్పుడు చాలా బాధ అవుతుంది. మనం ఎంతో ప్రేమించినటువంటి మన పిల్లలే మన మాట వినకుండా చెడిపోయి లోబడనొల్లక ఉన్నప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? వారు మనకు దేవుడిచ్చినటువంటి బహుమానం, వారిని మనం సద్వృత్తిలో పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంటే, వారు చెడిపోయినప్పుడు మనం బాధపడినప్పుడు, దేవాది దేవుడు పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమించి ఎంతో ఆశతో, ఎంతో ప్రణాళికతో మానవుని సృష్టించుకుంటే మనం చేసిన పని ఏంటంటే ఆయన హృదయంలో నొచ్చుకునేటట్లు చేసినాం, సంతాపపడేటట్లు చేశాం. ఈ కార్యక్రమం అంతా జరిగిపోయింది. అందుకే నోవాహు కాలంలో వీళ్ళందరూ తీసివేయబడ్డారు, సమూలంగా తీసివేయబడ్డారు. మరి దేవుడు ప్రేమ స్వరూపి, నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తుడు తిరిగి ఆయన తనతో సంబంధం కల్పించుకోవాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ యొక్క దేహము ఇలా దేవుని దృష్టిలో దేవునికి చెందనిదిగా తయారైపోయింది. ఇలా జరిగినప్పుడు మనం గమనించినట్లయితే ఈ దేహాన్ని గురించి మనం తెలిసినప్పుడు మొట్టమొదట ఒక మంచి మాట చెప్పబడింది ఏంటంటే ఇట్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఈ టెంపుల్ ఆఫ్ గాడ్ను గురించి మనం చాలా నేర్చుకుంటే కానీ మానవుడు బాడీ, సోల్, స్పిరిట్ అని తెలియదు. ఎందుకంటే ఈ టెంపుల్స్ బైబిల్లో ఏమున్నాయంటే హెవెన్లీ టెంపుల్ ఒకటి ఉంది, దేవుడు ఏర్పరిచాడు పరలోకంలో. ఆ రెఫరెన్సెస్ మళ్ళీ చూద్దాం. తర్వాత అర్త్లీ టెంపుల్ మోజెస్ కట్టాడు, ప్రత్యక్ష గుడారం, టబర్నకిల్స్. దేవుడు ఇచ్చినటువంటి మనది బాడీ టబర్నకిల్ ఒకటి ఉంది, సలమోను కూడా కట్టారు. కానీ వీటన్నిటిలో దేవుడు మానవులో తాను స్వంతగా అని ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈ బాడీని క్రియేట్ చేశాడు యాజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. దాంట్లోనే ఆయన ఆ బాడీలో అవుటర్ కోట్ బాడీగా పెట్టారు. ఇన్ ద మిడిల్ సోల్ ఈస్ దేర్. అతి పరిశుద్ధ హోలీ ప్లేస్ అయిన తర్వాత హోలీ ఆఫ్ ద హోలీ ప్లేస్గా ఈ స్పిరిట్ అనేది ఉంచా, వేర్ గాడ్ వాంట్స్ టు కమ్ అండ్ లివ్, వేర్ హోలీ స్పిరిట్ వాంట్స్ టు కమ్ అండ్ స్టే విత్ అస్. సో ఇలా గమనించినప్పుడు దేహాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దావీదు మహారాజు కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 139వ దావీదు కీర్తన, ఒకసారి దేవుడు ఎలాగా మా గురించి తెలుసుకుంటున్నాడు అనేటువంటిది మనం చూద్దాం. 139వ
దీంట్లో మనము చూసినట్లయితే 13వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయి. అందును బట్టి నేను నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, దేవుడు మనల్ని సృష్టించక పూర్వమే మనల్ని చూశాడండి. తన ప్రణాళిక అంతా తయారు చేసేసాడు. మనం పుట్టిన తర్వాత ఒక దినము కూడా గడవక ముందే మన జీవితకాలపు దినములన్నీ ప్రభువు చూసేశాడు. మనం ఏమవుతాం, ఏం చేస్తాం అని చూస్తాం. కొంతమంది ప్రశ్నిస్తుంటారు, ఎందుకు ప్రభు నాకు ఇలాంటి వారిని ఇచ్చినారు, అలాంటి వారిని ఇచ్చినారు, లేకపోతే నన్నెందుకు ఇలా సృష్టించినావు స్వామి, నేను ఎంత ప్రయత్నం చేసినా నీ బిడ్డగా కాలేకుండా. కొన్నిసార్లు సాతాను మనల్ని ఆ విధంగా మారుస్తుంది. కొన్నిసార్లు దేవుడు కొంతమందిని కొన్ని కార్యాల కొరకు ఏర్పాటు చేసుకుంటారు. బైబిల్లో బాగా చదివితే ఫరో రాజు ఉన్నాడు. మరి ఫరోను ఆ విధంగా దేవుడు కలగజేసినట్లు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు వారు 400 సంవత్సరములు శిక్షకు లోను కావాలని ఆయన ప్రణాళికలో ఉంది. మరి ఆయన ప్రణాళికలు ఉంది కాబట్టి అక్కడ ఫరోను సృష్టించాడు. సో ఫరో వాళ్ళను వేధించాడు. తర్వాత ఫరో హృదయాన్ని కఠినం చేస్తూ వచ్చి దేవుడే కఠినం చేస్తూ వచ్చాడు. ఫరోను మళ్ళీ చివరికి శిక్షించి అంతం చేసేసాడు. యూదయ ఇస్కరియోతు యూదా కూడా అంతే. యేసు ప్రభుతో కలిసి జీవిస్తున్నాడు, సాతాను చేత పట్టబడ్డారు. ఆయనను అప్పగించడానికి ఒక సాధనం అయిపోయాడు. సమ్ టైమ్స్ గాడ్ డూ లైక్ దిస్. ఆయన ప్రణాళిక ఉంటుంది. హీ యూజ్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ ఇన్ డిఫరెంట్ వే. కాకపోతే మనల్ని గమనించినప్పుడు, మన మీద ఎంతో ఆశ పెట్టుకొని దేవుడు మనల్ని సృష్టించినప్పుడు, మనం ఆయన ఆలయముగా మనం ఉంటున్నామా? ఆలయంలో నిత్యం స్తుతి, ఆరాధన, వర్షిపింగ్ ఎంత జరుగుతుందా? పరిశుద్ధాత్మ ఈ ఆలయంలో నివసిస్తోంది అని మన దేహమును గురించి మనం చక్కగా చూసుకోవాలి. దేహాన్ని గురించి చూస్తే టెంపుల్ అని ఒకటి చెప్పుకున్నాం. రెండవది, దేవుడు క్రియేట్ చేసేటప్పుడు మనకు ఈ యొక్క దేహానికి కొన్ని అనుగ్రహించాడు. వాటిలో ముఖ్యమైనది జ్ఞానేంద్రియాలు. ఎందుకంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారానే ఈ దేహము అనేక విషయాలను గ్రహించగలుగుతుంది. ఈ యొక్క స్పిరిట్, బాడీ, ఈ రెండిటికి మధ్యలో సోల్ అనేటువంటి రెండిటికి కలిపి ఇంటర్మీడియట్ వ్యక్తిగా తాను చేస్తుంటుంది. సో ఎప్పుడు కూడా బాడీ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ టుగెదర్ విత్ ద సోల్. సోల్ అనేటువంటిది ఇది వరల్డ్లీ కాన్షియస్నెస్ కలిగినటువంటిది. స్పిరిట్ అనేటువంటిది గాడ్లీ కాన్షియస్నెస్ కలిగింది. సో ఈ రెండిటికి చాలా విరుద్ధం. శరీరం ఎప్పుడు కూడా ఎక్కువగా సోల్ చేత ప్రభావితం అవుతూ ఉంటుంది. ఈ ప్రభావితం కావాలంటే ఈ జ్ఞానేంద్రియాలన్నీ కన్ను ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, వీటన్నిటి ద్వారా ద మైండ్ దట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. సోల్ను గమనిస్తే మైండ్ అండ్ ఇంటలెక్చువాలిటీ, ఎమోషన్స్, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. మళ్ళీ దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను నేను. అది ఆ యొక్క ఎమోషన్స్కు లోనైపోయి ఆ యొక్క ఇదిలో మన బాడీ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మన బాడీని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వరల్డ్లీ కనెక్టెడ్ సోల్తో మన బాడీ ఉంది కాబట్టి ఆ బాడీ ఎప్పుడు కూడా దేవుని పనులకు రెడీగా ఉండదు. ఈవెన్ యేసు ప్రభు గారు మనందరి కొరకు శిలువలో మరణించి మనకు పాప విమోచన కలుగజేయాలన్న కార్యక్రమంలో శిలువ మరణాన్ని పొందకముందు శిష్యులతో చెప్పి కాస్త దూరం వెళ్ళి ప్రేయర్ చేసుకొని వచ్చి మళ్ళీ వస్తాడు. అప్పుడు పేతురుతో ఒక మాట చెప్తాడు,
ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము అంటాడు. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు దేవుని సంతోషపెట్టాలని చూస్తుంది, శరీరం ఎప్పుడు వరల్డ్లీ నేచర్కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటుంది. కానీ కొంతమంది ఉన్నారు ఈ దేహముతో దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు మన దేహాన్ని సజీవ యాగముగా ఇవ్వాలని ఉంది దేవునికి. అలాగిలాగిస్తే దేవుడు తీసుకోడు. ఈ మరణము తర్వాత దేహము ఈ యొక్క భూమిలో వదిలివేయబడుతుంది అని మనం వింటున్నాం. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదివితే ఒకవేళ భూమిలో ఇది కలిసిపోతుందే గాని తిరిగి దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు వి విల్ బి గివన్ ద బాడీ, సేమ్ బాడీ. మన సోల్ ఎలాగుంటుందో, అది సోల్ను గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను, మన దేహము కూడా అలాగే ఉంటుంది. మరి అలా మరణించినటువంటి అప్పుడు రెండవ రాకడలో ప్రభు వచ్చినప్పుడు మహిమ శరీరంతో మనం దేవుని దగ్గర వెళ్తాం. మరి గమనించినప్పుడు పాపపు జీవితంలో చనిపోయినటువంటి వ్యక్తి యొక్క దేహం అది కూడా ఇవ్వబడుతుంది. జడ్జిమెంట్ రోజున ఆ ఇవ్వబడినప్పుడు ఆ దేహము జడ్జిమెంట్కు లోనైన తర్వాత నిత్య నరకాగ్నిలో పడివేయబడుతుంది. ఆ యొక్క లేక్ ఆఫ్ ఫైర్లో పడేస్తుంది. ఇప్పుడు పడేయారు ఎవరిని. ఇప్పుడు బాగా పరిశుద్ధ గ్రంథం చదివితే హెల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద లేక్ ఆఫ్ ఫైర్. ఇప్పుడు చనిపోయినటువంటి పాపి, మారు మనస్సు లేనటువంటి వ్యక్తి ఆ యొక్క హెల్లో ఉంటారు. తీర్పుకు లోనైన తర్వాత తీర్పుకు వచ్చేటప్పుడు ఆ హెల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా దేహం ఇవ్వబడుతుంది. ఏదైతే ఉండిందో అది ఇవ్వబడుతుంది. కానీ ఆ దేహం ఏమవుతుందంటే నిత్య నరకాగ్నిలో అప్పుడు పడవేయబడతాడు. సాతాను అనే అనుచరులు, ఈ పాప జీవితం కలిగిన అందరూ దాంట్లో పడిపోతారు. దట్ ఈస్ సెకండ్ డెత్. చాలా మందికి ఒకటే మరణం అనుకోండి. సెకండ్ డెత్ ఎవరికి వచ్చింది ఇక్కడ? తిరిగి దేహం పొందిన తర్వాత ప్రభువును ఎరగకుండా పాప జీవితంలో జీవించి నిత్య నరకాగిలో పడే వాళ్ళది సెకండ్ లైఫ్, సెకండ్ డెత్. మరి దేహానికి ఇంత జాగ్రత్తగా మనం తీసుకోకుంటే నిత్య నరకాగ్నిలో పడిపోయే అవకాశం ఉంది. అక్కడ అగ్గి ఆరదు, పురుగు సావదు. పురుగు అన్నాడు. చాలామంది థియాలజీ క్లాస్లో పురుగు అని ఎందుకన్నా అంటే సాటన్ మనల్ని స్నేక్ రూపంలో వచ్చి మొట్టమొదట మోసం చేసింది మానవుని, అందుకే అక్కడ పురుగు అని అన్నారని ఏదేదో చెప్తుంటారు. బట్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కాకపోతే దేహాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం కాబట్టి దేహమును పవిత్రంగా ఉంచుకోవాలి. బయట మనం వాష్ చేసుకోవడము, మేకప్ కావడం అవన్నీ దేవుడు చూడట్లే. పరిశుద్ధంగా ఉందా లేదా? నేను నీకు ఇచ్చినటువంటి దేహం, నేను నీకు ప్రేమించి ఒక దేహాన్ని ఇచ్చాను, ఊరికి ఇవ్వలేదు. ద పర్ఫెక్ట్ బాడీ నేను ఇచ్చా. నువ్వు ఈరోజు దాన్ని ఏం చేసావు? ఆ యొక్క శరీరంలో పరిశుద్ధాత్మ నిలవడానికి యోగ్యంగా నువ్వు నేనిచ్చిన లౌకిక ఆత్మను కాపాడుకున్నావా? దాన్ని నిద్రపు చేసావా, ఇనాక్టివ్ చేసావా అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. మరి బాడీని మనం అసలు చూసుకోలేము. మనంతటా మనం వీపు చూసుకోలేం. ఏదో కాళ్ళు చేతుల్లో మన ముఖాన్ని మనం చూసుకోలేం. కేవలం మనం అద్దంలో చూసుకుంటాం. వి కాంట్ సీ దట్. మరి ఎక్కడ మనం వాక్యం ఆ మిర్రర్లో ఎట్లా చూసుకుంటామో ఈ దేహాన్ని కాపాడుకోవాలంటే దేవుని వాక్యం అనేటువంటి అద్దంలో నిన్ను నీవు ప్రతిరోజు పరీక్షించుకోవాలి. మనం ఎట్లయితే అద్దంలో చూసుకొని ఎట్లా ప్రిపేర్ అవుతుంటామో, నేను కూడా ప్రిపేర్ అవుతుంటాను అద్దంలో చూసుకొని, ఆ విధంగా మనం మన లోపల ఉండేటువంటి దాన్ని వాక్యం ద్వారా ప్రతిరోజు చూసుకోవాలి. అద్దం చూడకుండా బయటికి పోయిన వాళ్ళు, లేకుంటే ఈ రోజు అంతట్లో నేను అద్దం చూడలేదబ్బా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ నేనైతే చూస్తుంటా అద్దం. మరి గమనించినప్పుడు వాక్యం ద్వారా మనల్ని మనం చూసుకోవాలని ఇది కూడా చూస్తుంటా నేను వాక్యం ద్వారా ఎలాగున్నాను, దేవుని సంతోషపరుస్తున్నానా లేదా, వాక్యానికి ఎంత టైం ఇస్తున్నాను, నేను దాన్ని ధ్యానిస్తున్నానా లేదా, 1వ దావీదు కీర్తనలో లాగా దివారాత్రములు దాన్ని ధ్యానిస్తున్నామా లేదా అనేటువంటిది ఈ దేహం మీద చాలా పని చేస్తుంది. దేవుడు మనకు ఒక్కొక్కరి ఒక రూపం ఇచ్చాడు. దాని గురించి మనం క్వశ్చన్ చేయడానికే లేదు. ద కలర్, ఎవ్రీథింగ్ గాడ్ ఇష్టపడి ఇచ్చినటువంటిది అది.
యు కెనాట్ క్వశ్చన్ హిమ్. ఎందుకంటే దానివల్ల ఆయనకి ఏదో పర్పస్ ఉంది. ఈ మధ్యనే ఒక బ్రదర్ నాతో చెప్తూ వచ్చినాడు అనమాట. ఇక్కడ ప్రార్థన చేస్తున్నారంట, ఏంది ఇలాంటి కొడుకుని నాకు ఎందుకు ఇచ్చినావు ప్రభువా, నేను ఇంత మంచిగా ఇంత వాక్యంలో ఎదిగి నేను ఇంత ఉంటే ఏంది వీడిని ఇచ్చినావు నాకంటే దేవుడు చెప్పాడంట, నువ్వైతేనే వాడిని ఇంకా చూడగలిగేది నాయన, నువ్వైతేనే వాడిని ప్రేమించగలిగేది నాలాగా, ఎంత తప్పు చేసినా కూడా నేను ఎలా నిన్ను ప్రేమిస్తాను నువ్వు అలా ప్రేమిస్తావు అన్నాడంట. అలా దేవుడు మనం ఎంత తప్పు చేసినా దినమెల్లా మన కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మనం మనం దేవుణ్ణి చూడలేదు కానీ వీఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. మనం ఇమేజ్లో ఉన్నాం. అంటే ఇది కాదు, స్పిరిచువల్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. మన దేహము ఇస్ ద స్పిరిచువల్ ఇమేజ్ ఆఫ్ ద గాడ్. అందుకే ఆయన స్పిరిచువల్గా మనను తన పోలిక చొప్పున తన స్వరూపంలో చూశారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ ఆలయం గురించి మనం 2 కొరింథీయులు 5:10 చూస్తే, మన గుడారమైన ఈ నివాసము శిథిలైపోవును. ఈ దేహం శిథిలం అయిపోతుంది, చేతి పని కాక దేవుని చేత పెట్టబడిన నిత్య నివాసమైనటువంటి మన పరలోకపు నివాసాన్ని మనం చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే మనం ఎన్నోసార్లు దేవుడు మనల్ని అనేక రకాలుగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఎలా హెచ్చరిస్తున్నాడంటే, మనం నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్లు దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు మన యొక్క దేహమును జీవమును ఆత్మను కాపాడేవాడై ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గము మన సోల్ అండ్ స్పిరిట్ను డివైడ్ చేస్తూ మన సోల్కు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. స్పిరిట్ ఆల్వేస్ ఇన్స్ట్రక్ట్ ద బాడీ, బాడీని కాదు. సోల్ ఎప్పుడు కూడా ఇట్ విల్ బి ఇన్స్ట్రక్టెడ్ బై ద స్పిరిట్. మరి దాన్ని పాటించాలా లేదా అనేటువంటి దాని యొక్క మెంటాలిటీని బట్టి, సోల్ యొక్క పరిస్థితిని బట్టి మానవుడు మెలుగుతూ ఉంటాడు. అందుకనే సోల్ అనేటువంటిది ఆల్వేస్ ఇట్ ఇంటరాక్ట్ విత్ ద బాడీ ఇన్ వరల్డ్లీ థింగ్స్ ఎక్కువగా. తర్వాత మన దేహాన్ని చూసినట్లయితే ఇంకా టైం మనకు 10 నిమిషాలు మాత్రమే ఉంది. మన దేహం ఇంకొకటి ఏంటంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు నివసించేటువంటి స్థలం మన దేహం. అందుకే ఈ దేహంలో మనకు సాక్రిఫైజెస్ అండ్ శాంక్టిఫికేషన్ ఈ రెండు జరుగుతుండాలి. మన దేహాన్ని మనం ఎప్పుడైతే వాక్యంపు వెలుగులో చూసుకుంటామో మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి. పాపక్షమాపణ కొరకు మనం వేడుకుంటూ ఉండాలి. అంటే దిన్నం పాపం చేసి దిన్నం క్షమించే ప్రభు అనడం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు సాతాను దావీదును గమనించినప్పుడు, ఇంకా ఎంతోమందిని మనం గమనించినప్పుడు, వారిని కొన్నిసార్లు పడగొట్టినప్పటికీ తిరిగి లేవబడ్డారు. దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తుంటుంది సాతాను. సంసోను కూడా దేవుడు పుట్టక ముందు నుంచి ఎంతో ప్రేమించి అన్ని సౌకర్యాలు ఇచ్చినారు, కానీ సంసోను సాతాను దెలీలా చేతిలో చేసింది. కానీ లాస్ట్కు మళ్ళీ ఒక రిపెంటెన్స్ అనేది ఆయనకు రాగలిగింది. కాబట్టి దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మను మనలోనికి పంపించడానికి, మన దేహంలోనికి పంపించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అందుకే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమని, మనము ప్రభువును పరలోకపు తండ్రిని అడిగితే పరిశుద్ధాత్మ కొరకు ఎంతో నిశ్చయంగా అనుగ్రహించేటువంటి దేవుడు. కానీ మన ప్రార్థనా జీవితం ఎలాగుంది, రోజు ఈ దేహాన్ని ప్రభువుకి ఇష్టమైన దానిగా ఎలా మలుచుకుంటున్నాం అనేటువంటిది మనం ఎంతో ఆలోచించాలి. ఈ దేహానికి మనం ఆహారం కూడా ఇస్తుంటాం. ఇప్పుడు మనకు జ్యోతి మేడం గారు ఫ్రైడే, సాటర్డే, సండే మంచి జీవాహారం ఇస్తూ ఉంటారు. ఎంత మటుకు మనం ఈ ఆహారం తీసుకొని ఎదుగుతున్నామో మనమే ఆలోచించుకోవాలి. ఎంతమంది మారు మనసు అనుభవం లేక వస్తున్నారో, ఆల్రెడీ వచ్చేసినారో, ఎప్పుడు ఎంతమంది దేవుని పిల్లలుగా ఉంటున్నామో ఈ ఆహారం ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవాలి. కానీ ఎక్కువగా మనం మన శరీరానికి
ఈ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఈ మంచి మంచి ఆహారాలు వేయాలని చూసుకుంటుంటాం. ఇది తినాలా, అది తినాలా, ఇది తింటేనే బాగుంటుంది, నాకు అది తింటే బాగుండదు. నువ్వు జీవాహారం తినడానికి నేర్చుకోవాలి. అందుకే దేవుడు మత్తయి రాసిన సువార్త 4:4లో దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా మానవుడు బ్రతుకుతాడు. కానీ మనకు భయమే. 10 రోజులు ఉపవాసం చేస్తానంటే అబ్బా అన్నా ఏమైపోతాము అంట. ఆ విశ్వాసంలో ఇంకా బలపడలే మనం. కనీసం ఉపవాస ప్రార్థనలకు మనం మన శక్తి కొలది, మన వయసు కొలది కనీసం ఒక పూటైనా దేవుని సన్నిధిలో ఉపవాసంతో మనం ప్రార్థించాలి. అది ఎందుకు అనేది మళ్ళీ చూస్తాం ఉపవాసాన్ని గురించి. మరి ఇలాంటి జీవితం కలగడానికి దేహాన్ని కాపాడుకోవడానికి మనం చాలా అవసరం. ఎందుకంటే మన 3 పార్ట్స్లో దేహం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దీనివల్లనే ఎక్కువగా పాప జీవితంలోనికి మనం ప్రవేశిస్తూ ఉంటాం, సోల్ చేత నడిపింపబడి. కాబట్టి జీవాహారమైనటువంటి దేవుని వాక్యంతో ఈ యొక్క దేహాన్ని మనం పోషించుకోవాలి. మరి అవుట్వర్డ్ వరల్డ్లీగా కూడా మనం హెల్తీగా ఉండాలి. అందుకనే దేవుడు ఏమంటున్నా అంటే సామెతల గ్రంథం మనం చదివినప్పుడు 4వ అధ్యాయం మనం చూసుకుంటే నీ వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యమునిచ్చును. కాబట్టి ఆహారంతో పాటు వాక్యం, దేవుని వాక్యం కూడా మనం తీసుకోవాలి. మరి తర్వాత దేవుడు సరే అమ్మా. మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడతాడంటే పిల్లలు వస్తే గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్స్. ఈ జీవితంలో ఇచ్చినటువంటి దేహముతో నువ్వు ఎలా ఉండాలి అనేది దేవుడు నీకు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. సో నీ దేహాన్ని సరిదిద్దుకోవాలి. ఇంకొక విషయం, ఈ దేహం యొక్క ముఖ్యమైన దేవుడిచ్చిన పని ఏంటంటే దేవుని యొక్క సువార్తను, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. మనం అక్కడక్కడికి వెళ్ళి ఆయనను తీసుకెళ్ళాలి. మరి నీ బాడీ లోపల ఉండేటువంటి ఆ స్పిరిట్, వెన్ యూ హ్యావ్ కనెక్ట్ విత్ ద హోలీ స్పిరిట్, నీ బాడీలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో విత్ ద లెగ్స్ గాడ్ హ్యాస్ గివన్ యూ, నీ బాడీ ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళేటప్పుడు యు ఆర్ క్యారీయింగ్ ద జీసస్ అలాంగ్ విత్ యూ, యు ఆర్ క్యారీయింగ్ ద హోలీ స్పిరిట్ అలాంగ్ విత్ యూ. నువ్వు ఒక చర్చికి వెళ్తున్నావు, ఒక మీటింగ్కి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు వెళ్ళేటువంటి నీ శరీరంలో యేసయ్యను కలిగి, పరిశుద్ధాత్మను కలిగి నువ్వు వెళ్ళినప్పుడు ఇంకా నువ్వు అక్కడ ఏం చేయడం పని లేదు. గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ త్రూ ద స్పిరిట్. నువ్వేం చేయాలనుకున్నావో, ఆయన చిత్తంలో ఏముందో ఆయన నీ ద్వారా అక్కడికి వెళ్ళినప్పుడు చేస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళే దగ్గరికంతా నువ్వు ప్రభుని తీసుకెళ్తున్నావా? నీ దేహాన్ని ప్రభు తీసుకెళ్ళే క్యారియర్గా నువ్వు ఉంచుతున్నావా? ఒక్కసారి ఈరోజు రాత్రి ఆలోచించు. వేర్ ఎవర్ వి గో, వి షుడ్ టేక్ దిస్ హోలీ స్పిరిట్ అండ్ జీసస్ అండ్ ద ట్రినిటీ గాడ్. అలా కాకుండా వెళ్ళావనుకో, లోక వార్తల్లో అక్కడికి వెళ్ళగానే సాతాను రెడీగా ఉంటాడు. ఈ సోల్ ద్వారా నీకు బాడీలో అన్ని లోకపు మాటలు, లోకపు సంగతులే డిస్కస్ చేస్తాం. ఇంకా దేవుని గురించి ఆడ ఒక మాట కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ యాజ్ పర్ఫెక్ట్ వన్. కార్యం జరగదు. దేవుని వాక్యం ఎంత చెప్పినా నీ దేహంలో దేవుని యొక్క స్పిరిట్ లేకుంటే అవతలి వ్యక్తిలో ఫలితం జరగదు. బికాస్ గాడ్ ఈజ్ absent దేర్ అండ్ యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్ అండ్ యు ఆర్ స్పీకింగ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ బ్రెయిన్ అండ్ యువర్ నాలెడ్జ్. అందుకే చెప్పిన ఈ సోల్లో ఇంటలెక్చువల్ థింగ్స్ కూడా ఉంటాయని. ఎంత మంచిగైనా ప్రిపేర్ కావచ్చు, ఎంతగైనా చెప్పొచ్చు, అన్నీ రెడీమేడ్గా దొరకవచ్చు. కానీ వాక్యం చదివి ప్రిపేర్ అయిపోయి ప్రార్థన చేసుకొని ప్రభువా నువ్వు మాట్లాడు, నిన్ను తీసుకెళ్తున్నాను అన్నప్పుడు జరిగే కార్యక్రమం వేరే. ఆటోమేటిక్గా పోయి ఏం చెప్పేద్దాంలే, మనకు తెలిసిన విషయాలే కదా అనుకోవడం చాలా తేడా. కాబట్టి ఈ దేహాన్ని దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు, నీ దేహము నీది కాదు, నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, నీ కొరకు నేను ఈ లోకానికి వచ్చాను, నా పరలోకాన్ని వదులుకొని. నిన్ను ప్రేమించాను కాబట్టి నీ పాపాలన్నీ నా మీద వేసుకొని నేను సిలువలో మరణించాను. నీ కొరకు నేను సజీవుడుగా లేచాను.
నా పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహిస్తున్నాను, నువ్వు మారు మనస్సు పొందలేవా అని అడుగుతున్నాడు. నీ దేహాన్ని నాకు ఇవ్వలేవా అని అడుగుతున్నాడు ఆయన. కాబట్టి మనం చూసినప్పుడు ఆ పాపాలన్నీ దేవునితో మోపబడినప్పుడు యేసయ్య కూడా తన దేహం ఇక్కడే వదిలేశాడు భూమి మీద 3 days. బట్ ద సోల్ వెంట్ టు ది హెల్, పారడైజ్ అండ్ దెన్ టు హెవెన్. కానీ ఆయన స్పిరిట్ డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే సిలువలో ఆయన చివరిగా పలికినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అన్నాడు. నాట్ ద సోల్, స్పిరిట్ ఈస్ డిఫరెంట్. దేవునికి ఆత్మనిచ్చాడు, తన సోల్ వెంట్ ద హెల్, మన పాపాలు అక్కడ అన్ని పడేసింది, అక్కడ మెసేజ్ ఇచ్చాడు, పరదేశ్ వెళ్ళాడు, దొంగను కూడా తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి ఆ మొత్తం పరదేశిని కూడా భూమి కింది పాతాల కింది భాగాల నుంచి థర్డ్ హెవెన్లోకి తీసుకెళ్ళాడు. నౌ ఇట్ ఈస్ దేర్. పారడైస్ పైన ఉంది పరలోకం దగ్గర. బిఫోర్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రూసిఫికేషన్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ అండర్ ద ఎర్త్. ఇది మనం గమనించినప్పుడు దేహమును మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. యేసయ్యనే ఒక మోడల్ చూపాడు. చివరిగా నేను ఒక సమయం లేదు కాబట్టి యోసేపు జీవితాన్ని చెప్పి నేను ముగిస్తాను. యోసేపు కూడా దేహంతో చూసినప్పుడు ఆత్మీయంగా దేవునిలో ఎదిగాడు కాబట్టి దేవునికి ఇష్టం లేని పని ఏమి చేయడానికి ఆయన ముందుకు రాల. యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు కలల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు త్వరలోనే బావిలో పడేశారు. ఏం ప్రభువా ఇలా చేస్తీవి, ఏమేమో చెప్తీవి నన్ను, అది ఇది, లాస్ట్కు బావిలో పడేసని ఈవెన్ నెవర్ కామెంటెడ్. దేవుని ప్రెజెన్స్ ఫీల్ అయ్యాడు. హీ వాస్ ప్రేయింగ్ టు గాడ్ ఇన్ దట్ సిచ్యుయేషన్. తన శరీరం లోపల పడిపోయింది, బాధలో ఉన్నాడు, విడవబడ్డాడు, నో హెల్ప్ ఈస్ దేర్, బట్ హీఈస్ లుకింగ్ ఎట్ గాడ్. అది శరీరం చేయాల్సినటువంటి పని. తిరిగి దేవుడు తీసుకెళ్ళాడు. ఆ ఫరో రాజు యొక్క ఇంట్లో ఉన్నాడు, దాసునుగా ఉన్నాడు. అప్పుడు ఫరో భార్య చేసిన పని మనందరికీ తెలుసు. ఆ రోజు ఒక మంచి మాట చెప్తాడు. ఆదికాండం 39:9 నాకు చాలా ఇష్టమైన మాట, యూత్ మీటింగ్స్లో ఎక్కువగా చెప్తుంటాను. హౌ కెన్ యూ డూ దిస్ గ్రేట్ సిన్ బిఫోర్ మై గాడ్ అంటాడు ఆమెతో. నా దేవుని ఎదుట ఇంత ఘోర దుష్కార్యం నేను ఎలా చేయగలను అంటాడు. దేహాన్ని ఎంత బాగా కాపాడుతున్నాడండి దేవుని ఎదుట. దేవుడు తన ఎదురుగా ఉన్నాడని ఆ ఫీలింగ్ ఉంది. వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్, వెన్ యు ఆర్ హ్యావింగ్ ద హ్యూమన్ స్పిరిట్ ఇన్ యూ అండ్ కనెక్టెడ్ విత్ ద హోలీ స్పిరిట్, నీకెప్పుడు ఒక భయం ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, నా శరీరాన్ని చూస్తున్నాడు, ఈ శరీరంతో పాపం చేస్తే ఆయన చూస్తున్నాడు అని. యోసేపు జీవితంలో మనం తెలుసుకోవాల్సినది అదే. ఒకసారి క్వశ్చన్ వేసుకుంటే మనం, దేవా నీ ఎదుట నేను ఈ గొప్ప పాపంని ఎలా చేయగలనని ఇంకా రోజులో ఎన్నిసార్లు వేసుకోవాలనో ఈ ప్రశ్న. అన్సేవ్డ్ క్రిస్టియన్గా ఉండి ఎంత జీవించినప్పటికీ, ఎన్ని వాక్యాలు విన్నప్పటికీ ఫలితం లేదు. ఇది వాక్యాల ద్వారా మనకు మనమే మోకరించి ప్రభు చెంత యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని నీ పాపాల నుంచి నువ్వు క్షమాపణ పొందుకున్నప్పుడు నీకు యేసు ప్రభు యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ యేసు ప్రభు నీలోనికి వస్తాడు. దెన్ యూ ప్రే ఫర్ ద బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్. మర్చిపోకుండా చేసుకోవాల్సిన పని. పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు తీసుకున్నప్పుడు యూ విల్ బి ఎ బెస్ట్ టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్. యువర్ బాడీ విల్ బి యూజ్డ్ లైక్ ఎనీథింగ్. ఆయన పరిశుద్ధ స్థలములో నిరంతరము కొనియాడేటువంటి స్థాయిలో నీ దేహం ఉంటుంది. యోబు చాలా ఉంది నాకు మెసేజ్, కానీ కట్ చేసుకుంటూ వస్తున్నాను. యోబు 38 మనం చదువుకుంటూ పోతే దేవుడు ఎన్ని క్వశ్చన్లు వేశాడు మానవునికి, యోబుకు, వాటికి ఆన్సర్సే లేవు. ఆ దేహము అలాగా దేవుడు మనకు ఇచ్చినాడు అనమాట. సో మనకు ఉండాల్సినటువంటిది స్పిరిచువల్ బాడీ చాలా కేర్ తీసుకోవాలా. ఫిజికల్ బాడీ మీద కూడా మనం అంతే కేరు
తీసుకోవాల్సినది. సో పవిత్ర సంబంధమైనటువంటి శరీరముగా మనం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా మనం లేపబడటానికి ప్రయత్నం చేయాలని 1 కొరింథీయులు 15:44 వచనములో మనం 54 వరకు చదువుకుంటే అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది అక్కడ. కాబట్టి ఏ మాత్రము బాధపడకుండా దేవుణ్ణి మనం ఉంచాలి. ఆయన సంతాపపడకూడదు, నొచ్చుకోకూడదు. నేను ఇంత కష్టపడి ఇంత దీవించి ఇంతగా నేను నా కుమార్ని లోకంలో తల్లి గర్భం నుంచి దీవించి ప్రణాళిక ఉంచుకుంటే ఇతను చేసింది ఇదేనా అని బాధపడితే చాలా ఘోరం. ఈ లోకంలో ఒకవేళ మనం అన్ని అనుభవించు, అన్ని ఆస్తులు, సుఖం, అన్ని హోదాలు అన్ని కలిగి ఉండొచ్చు. బట్ వీ కెనాట్ రీచ్ ద హెవెన్లీ ఫాదర్స్ హౌస్. మనకు దేవుడు ఏర్పరిచిన నిత్య నివాసంలో ప్రవేశించడానికి ఈ లోకంలో ఈ దేహాన్ని నీవు కాపాడుకోలేకుంటే, ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్లీ డెడ్ ఆఫ్టర్ యువర్ డెత్, యు హ్యావ్ నో ఛాన్స్ టు రిపెంట్. కాబట్టి దేవుడు ఈ రాత్రి సమయం మనకేం చెప్తున్నా అంటే, నీ కొరకు నా కుమారుడైన యేసు ప్రభుని అనుగ్రహించాను. నీ దేహము స్థాయిలో నా కుమారుని దేహం సిలువలో బలి చేయబడింది. నీ కొరకు రక్తం కార్చి నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నీ కొరకు ఎంతో చేశాడు. మరి నా కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? నీ దేహాన్ని ఎలా ఉంచుకుంటున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. మనకు టైం ఉన్నప్పుడు రోమీలు రాసినటువంటి పత్రిక మనం చాలా బాగా చదువుకుంటే దీన్ని గురించి, మన దేహాన్ని గురించి చాలా చక్కగా ఆడ ఉంటుంది. కాబట్టి టిల్ ద సెకండ్ కమింగ్ ఒకవేళ మనం ఉంటే, దేవుణ్ణి ఎదుర్కొనేటువంటి ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ దేహాన్ని మాత్రం అగ్నికి లోను కాకుండా కాపాడాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ బలానమ్మకమైన దాసుడా అని దేవుని సేవలో కొనసాగి దేవుని బిడ్డగా కొనసాగితే నీ దేహము మహిమ శరీరంతో యేసయ్యతో ఉంటుంది. లేదా నీ దేహము తీర్పు తర్వాత నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతే అక్కడ నుంచి రక్షించే పరిస్థితి ఏముండవు. కాబట్టి ఈ రాత్రి సమయంలో దేవుడు మన యొక్క దేహాన్ని ఎలా ఉంచుకోవాలి అన్నాడు. కానీ టైం అయిపోయింది, నాకు ఇంకా చాలా మెసేజ్ ఉంది. ఐ విల్ కంటిన్యూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ మెసేజ్ అలాంగ్ విత్ ద సోల్. సో దేవుడి వాక్యాన్ని దీవించాలని, మనందరిలో ఈ వాక్యం ఫలించాలని ప్రార్థన చేసుకొని క్లోజ్ చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, ప్రేమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి నీ సొత్తైన ఈ దేహాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. ఈ దేహాన్ని ప్రభువా నీకు ఇష్టమైనదిగా, శుద్ధమైనదిగా, అదేవిధంగా నీకు సజీవ యాగంగా సమర్పించుకోవడానికి నాకు, నా ప్రియులందరికీ నీ కృపను అనుగ్రహించుమని, నీ వాక్యాన్ని ప్రభువా నీవే ప్రతి ఒక్కరి ఆత్మలో ఫలింప చేయమని మా ప్రభును, మా రక్షకుని యేసు క్రీస్తైన నీకు సమస్త ఘనత మహిమ చెల్లిస్తూ యేసయ్య ద్వారా ప్రభువా తండ్రి అయిన నీకు మేము మొరపెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.